అంటే శారీ ఇప్పుడు డ్రెస్సులు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అంటారు కదా, శారీ వేసుకున్నా అవుతుంది. ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది తప్పు లేదు. ఆర్జీవి కాదు డైరెక్టర్, కమల్. పర్యవేక్షణ కూడా లేదు, ఆయన రైటర్ అంతే. ఆయన కథ కథ రాశారు. ఏంటమ్మా? అవునవును, ఆర్జీవి మార్క్ ఉంటుంది డెఫినెట్ గా. మరి ఆయన ప్రొడ్యూసర్, పర్యవేక్షణ ఉంటుంది, పాటలన్నీ ఆయనే చేశారు. అదంతా తనే చేశారు, అదంతా తనే చేశారు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి అమ్మ, అసలు వల్గర్ అనే మాట వాడడానికి కూడా లేదు ఎక్కడ నా దృష్టిలో. యూట్యూబ్ అంతా అదే ఉంటుంది. సినిమా అంటే లేడీస్ వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అంటే సినిమాకి రాంగోపాల్ అనగానే కొంతమంది మహిళలు ఆలోచిస్తారు, వెళ్ళాలా వద్దా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది. అలాంటి వాళ్ళకి పొద్దున్న లేసి యూట్యూబ్ చూస్తారమ్మా, అవన్నీ ఉట్టి మాటలు. నచ్చితే వెళ్తారు, నచ్చకపోతే వెళ్తారు తప్ప. కొంచెం ఏంటమ్మా? ఆర్జీవి సార్ ని ఇంట్లో వాళ్ళు పొగడడం ఎప్పుడు మేము చూడలేదు. సో ఆర్జీవి గారి గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? హైట్ ఆఫ్ హైట్స్. బ్రదర్ గా ఆయన మీతో ఎలా ఉంటారమ్మా? బ్రదర్ లా ఉంటారు. బ్రదర్, అందరు బ్రదర్స్ ఎలా ఉంటారు అలాగే. అంటే ఆయన ఎమోషన్స్ ని ఎక్కువ చూపిస్తారు, చాలా ఎమోషనల్, చాలా ప్రేమ ఎక్కువ. మరి అంటే అందరికన్నా ఇంకొంచెం ఎక్కువ. ఇన్ జనరల్ ఆర్జీవి ట్రెండ్ మారబోతుందా సారీ సినిమాతో? ఆయన ట్రెండ్ ఎప్పుడు ట్రెండ్ లో ఉంటారు, ఆయనకున్న ట్రెండ్స్ ఎక్కడ లేవు. అర్థం చేసుకోవాలంతే. ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి అందరూ కలిసి చూడాలి, శుభ్రంగా చూడొచ్చు. టోటల్ రివ్యూ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? నేను అంటే నాకు విపరీతంగా అంతా నచ్చేసింది. నేను చూసే విధానం కూడా వేరేగా ఉంటుంది, అందరూ చూసే విధానం వేరేగా ఉంటుంది. రాము సినిమాలు ఎలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అలాగే 5 out of 5. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.